మిత్రులందరికీ శుభోదయం. ఉదయబాబు మినిమం బేసిక్స్ ఛానల్కు మీ అందరికీ స్వాగతం. విద్య యొక్క ప్రాశస్యాన్ని తెలిపేటువంటి పద్యాలు, వాటి యొక్క ప్రాముఖ్యతను మనం తెలుసుకుంటున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు మనం 6వ పద్యాన్ని, దాని యొక్క భావాన్ని తెలుసుకుందాం. ఆ తర్వాత మరింతగా మనకు అర్థమయ్యేలా వివరణ కూడా తెలుసుకుందాం. అప్పుడు ఆ పద్యం యొక్క విలువ, దాని యొక్క సారం మనకి బాగా అర్థమవుతుంది. అలా మనం అర్థం చేసుకోగలిగితే మన వల్ల మరో 10 మందికి ఆ పద్యాన్ని మనం అందించవచ్చు. ముందుగా పద్యము, దాని యొక్క భావము మీకోసం. చదువది ఎంత గల్గిన సదసులలో పలుక నేర్చు చతురత లేకున్, ఎదలోపల నిల్చునట్టి ఖడ్గము వంటిదయ్యే కలుజనులకు. చదువది ఎంత గల్గిన సదసులలో పలుక నేర్చు చతురత లేకున్, ఎదలోపల నిల్చునట్టి ఖడ్గము వంటిదయ్యే కలుజనులకు. చదువది ఎంత గల్గిన సదసులలో పలుక నేర్చు చతురత లేకున్, ఎదలోపల నిల్చునట్టి ఖడ్గము వంటిదయ్యే కలుజనులకు. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని యథాతథంగా తెలుసుకుందాం. ఎంత చదివినా ఆ జ్ఞానాన్ని సందర్భానుసారంగా, అంటే మనకి ఎదురయ్యే సందర్భాలలో వ్యక్తపరిచే నేర్పు లేకపోతే ఆ విద్య యొక్క ప్రయోజనం తక్కువ. అంటే ఆ విద్యకు ప్రయోజనం ఉండదు. కాబట్టి మనం నేర్చుకున్న విజ్ఞానాన్ని సందర్భానుసారంగా వాడడం నేర్చుకోవాలి. అవసరం లేని చోట, అసందర్భమైన చోట మాత్రం వాడకూడదు. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావాన్ని మరింత వివరంగా తెలుసుకుందాం. గ్రంథాలు చదవడం మాత్రమే విద్య కాదు. నేర్చుకున్న విషయాన్ని సరి అయిన సమయంలో సరి అయిన విధంగా ఉపయోగించడం కూడా విద్యలో భాగమే. యుద్ధరంగంలో ఉపయోగించని ఖడ్గం ఎంత పదునుగా ఉన్నా ప్రయోజనం ఉంటుందా చెప్పండి? అలాగే మనసులోనే దాచుకున్న జ్ఞానం సమాజానికి ఉపయోగపడదు. విద్యార్థులు పాఠాలు చదవడంతో పాటు మాట్లాడడం, వ్రాయడం, తమ యొక్క ఆలోచనలను వ్యక్తపరచడం కూడా నేర్చుకోవాలి. జ్ఞానానికి వ్యక్తీకరణ తోడైతేనే అది సంపూర్ణమవుతుంది. అందుకే పూర్వ కవులు విద్యతో పాటు వాక్చాతుర్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. అర్థమైంది కదా? మనం నేర్చుకున్నటువంటి విద్యను సందర్భానుసారంగా ఖచ్చితంగా ఉపయోగించి తీరాలి. అలా ఉపయోగిస్తున్నప్పుడు అవతలవాడు తన యొక్క తర్కాన్ని వినిపిస్తాడు, అంటే తన యొక్క వాదనని వినిపిస్తాడు. ఆ వాదనను కూడా మనం సవ్యంగా అర్థం చేసుకుని సందర్భానుసారంగా తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పగలగాలి. అది విద్య యొక్క నిజమైన ప్రయోజనం అని ఈ పద్యం భావం మనకి తెలియచేస్తున్నాయి. కార్యక్రమాన్ని ముగించబోయే ముందుగా ఈ పద్యము, దాని యొక్క భావము మరొక్కసారి మీకోసం. చదువది ఎంత గల్గిన సదసులలో పలుక నేర్చు చతురత లేకున్, ఎదలోపల నిల్చునట్టి ఖడ్గము వంటిదయ్యే కలుజనులకు. ఇప్పుడు ఈ పద్యం యొక్క భావం. ఎంత చదివినా ఆ జ్ఞానాన్ని సందర్భానుసారంగా వ్యక్తపరిచే నేర్పు లేకపోతే ఆ విద్య ప్రయోజనం తక్కువ. మీరు ఏదైనా ఒక సందర్భంలో మీ మిత్రులతోటి వాదనకు దిగారనుకోండి, ఆ సందర్భంలో మీరు నేర్చుకున్న విద్యని అక్కడ సందర్భానుసారంగా వాడగలగాలి. మీరు దాన్ని నేర్చుకున్నప్పుడే మనసుకు పట్టేలా నేర్చుకోకపోతే సందర్భానుసారంగా వాడలేరు కదా. అప్పుడు ఎదుటి వాళ్ళ ముందు మీరు చులకనైపోతారు. కాబట్టి ఎంత చదివినా ఆ జ్ఞానాన్ని మనం సందర్భానుసారంగా వ్యక్తపరిచే నేర్పుని అలవర్చుకోవాలి, ఆచరించాలి. అప్పుడే మీరు నేర్చుకున్న ఆ విద్య యొక్క ప్రయోజనం నెరవేరుతుంది. ఈ పద్యము, దాని యొక్క భావం కనుక మీకు నచ్చినట్లయితే మీ బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు అందరికీ షేర్ చేయండి. రేపటి తరాల పిల్లలు మీ ఇంట్లో ఉంటే వారందరికీ దగ్గర ఉండి నేర్పండి. మళ్ళీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి ఆపాతమధురమైన చక్కని విద్యా సంపదను తెలియచేసే పద్యం, దాని యొక్క భావంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.